అయినా టైమో లేదు పాడో లేదు, ఫోన్ చేస్తూనే ఉంటాడు. సార్ హలో, ఎక్కడున్నావు మిస్టర్ శ్రీనాథ్? ఇంట్లో ఉన్నాను సార్, రెడీ అవుతా ఉన్నాను. వాళ్ళు కనకరాజు వాళ్ళు లోన్ తీసుకొని 3 నెలలు ఇంకా కట్టనేలేదు. ఎప్పుడు కలెక్ట్ చేస్తావా లోను? సార్ వాళ్ళకి ఎంత ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఈరోజు కలెక్ట్ చేస్తే నీకు జాబు, లేకుంటే నీకు జాబ్ పీకేస్తాను. సార్ సార్ अरे करो करो जरा जलसा వారే వారే వా 3 3 నెలలు ఇంకా లోన్ కట్టేదానికి వగలేదు. మీరు మందు తక్కువ అనుకోని ఉన్నారా? లోన్ తీసేనప్పుడు ఇట్లేరా మీరు సార్ 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 అనుకొని వస్తే, ఇప్పుడు చూస్తే కొంచెం సారాయి తాకుతా ఉన్నారు కదరా. ఈ నెల ఖండితంగా కట్టేస్తాం సార్. మిమ్మల్ని ఇట్లా ఇడిస్తే అయ్యలేదురా. మేనేజర్ ఫోన్ చేసి పోలీసులు తోడుకొని రమ్మంటే. ఏరా ఇది కిర్ర అంటుందప్ప, నాకేమీ లేదా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కూకొని మాట్లాడతాం పదా బస్సు. సార్ సార్ రాను సార్. ఏం బస్సు, లోన్ తీసుకుంటే కట్టాలా కదా, మాకి ప్రాబ్లం అవుతుంది కదా బస్సు. ఎక్కడ సార్ మీతో తీసుకున్న లోను వ్యవసాయం చేసి సంకనాక పోయా. ఏడు సార్ మీరు ఇచ్చిందంతా దానికి పోయా. ఆ బాధలో డైలీ క్వార్టర్ బీరు లోపలికి పోయా. నా పెండ్లాము పుట్టింటికి పోయా. నా బతుకంతా బొగ్గైపోయా. అన్నీ పోయా సార్. మీరు వ్యవసాయం చూడాలి సార్, మా బాధ ఏమో తెలుస్తుంది నీకే. మీకు చెప్పేది నాకే అర్థమవుతుంది బస్సు, కానీ మా మేనేజర్కి అర్థం కావాలి కదా. ఎవరు సార్ మీ మేనేజరా? మేనేజర్తో కదా మా వంశట్లో మర్గం చేస్తాం, మా బాధ ఏమో తెలుస్తుంది. ఎవరు సార్ మీ మేనేజరు? ఆయన పోటా ఉంటుంది చూపాను సార్. మేనేజర్ వీడా? వీనికి వ్యవసాయం స్పెల్లింగ్ అన్నా తెలుసా సార్ మీకు? బస్సు ఒక గ్లాసు సార్ లోన్ అంతా క్లియర్ చేయండి. లోనా బొక్క నేను చూసుకుంటాను నేను బస్సు, చూసుకుంటాను నేను బస్సు. సార్ లోన్ కావాలంటే ఏం చేయాలి? ఇంకోలోనా ఈ లోనే కట్టలేదు కదరా నువ్వు. మా మత్స్యగానికి ఎంతైనా లోన్ ఇవ్వండి సార్, దానికి వీక్నెస్గా నేను ఉంటాను. నువ్వే కొనికి పార్టీ పోయావు కదా, నువ్వే అలా లోన్ కడతావు. కాదు సార్ మీ మేనేజర్ అంతా అంత దిగులా? నాకు దిగులా. ఫస్ట్ వాడు మేనేజర్ అయ్యాక ముందర నాకు వాడు మా బావ. బావా ఎట్లా సార్? నేను వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాను, అప్పుడు ఇంకా నాకు బావ పొని పట్టలేదు బావా అట్లా అంటే సరే అని ఈ పొని ఇచ్చింటాడు. నేను లోన్లంతా కలెక్ట్ చేసి ఇవ్వాలంట. మరి బావం పుట్టండి సారు 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 అంటారు. ఏమంటారు? నేను ఇదే తెలియకుండా ఒక దినము తాగినప్పుడు అడిగితే వాడు వండుకొని ఒక కండిషన్ బావా అట్లా అని. ఏమా కండిషను అట్లా అంటే, నాకు బ్యాంకులో ఒక మర్యాద ఉంది, బ్యాంకులో వచ్చిందే బావా బావా అనొద్దు, మా ఎక్కెదురుగా సార్ సార్ అని అనొద్దు అట్లా అని చెప్పిండాడు. దానికే ఇట్లా అది సరే సార్, మీ బావ
ఎంత పెట్టినాడు సార్ ఇంట్లో? వాని ఇంట్లో లక్షలు లక్షలు పెట్టిండాడు. మా కొడుకు ఒక దినమో చుట్టి అక్కడ అంటాడు. అది సరే సార్, నేను ఒక ఐడియా పెట్టినా. ఆ ఐడియా ప్రకారం పోతామంటే మీ కష్టాలు తీరుతుంది, మా లోను తీరుతుంది. ఏమంటారు? ఐడియానా? ఏం ఐడియా బస్సా? చెప్పు చూస్తాము. ఇప్పుడు ఇట్లే పోయి ఎవరినైనా కిడ్నాప్ చేస్తే 50 లక్షలు అడుగుతా. మా లోను 10 లక్షలు. నాకు 10, వానికి 10, నీకు 20 సార్. ఎప్పుడు 50 లక్షలు ఇచ్చావు అక్కడ ఎవడున్నాడు? నువ్వు ఓకే అన్నాను సార్, మిగతా అంతా మేము చూసుకుంటాం. ఓకే. నీకు తెలుసా మన సినిమా పాప నాకు తరపరా. సింగపాప ఈ పెండ్ల సింగపాప ఉందా? వెరీ నైస్, వెరీ నైస్. ఏ బాసు, నువ్వు చిన్న పాపను ఎత్తుకొని రమ్మంటే వాడు దోసకాయ కోసేదాన్ని కత్తెత్తుకొని వస్తా ఉన్నాడు బస. వీనికి ముందు ఎక్కువైంది బస్. సరే ఇంచేపు 50 లక్షలు ఇచ్చే బకరా ఎవరు ఎవరు అంటూ ఉంటారు కదా. ఎవరు కాదు బసా, మీ బావే. మా బావ అప్పుడు కిడ్నాప్ నీవేరా రే. కిడ్నాప్ బావా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.